ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రచార వ్యూహంపై ప్రత్యేకంగా చర్చించేందుకు బీఆర్ఎస్ ఇన్ఛార్జీలతో ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. కేటీఆర్, హరీష్ రావు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డివిజన్ల వారీగా పార్టీ నియమించిన ఇన్ఛార్జీలకు ప్రచారంపై దిశానిర్దేశం చేయనున్నారు. ఉప ఎన్నిక ప్రచారానికి కేసీఆర్ స్టార్ క్యాంపెయినర్ కూడా కావడంతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలిపే లక్ష్యంగా ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటారని సమాచారం. ఇందులో భాగంగానే ఇన్ఛార్జీలతో ముందస్తు సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటించనున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సుభాష్ సిద్ధంగా ఉన్నారు. సుభాష్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కేసీఆర్ ఫోకస్ పెంచారు. ఇప్పటికే ఇన్ఛార్జీలతో, ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. మరి ఈ ఉప ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? శంకరి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సెట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కేసీఆర్ ఫామ్ హౌస్ కేంద్రంగా వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే నిన్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తోటి సుదీర్ఘంగా చర్చించిన కేసీఆర్ ఈ రోజు జూబ్లీహిల్స్ కు సంబంధించిన స్టార్ క్యాంపెయినర్లు, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలతో, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోటి ప్రత్యేకంగా ఈ మధ్యాహ్నం సమావేశం కాబోతున్నారు. లంచ్ తర్వాత ఈ సమావేశం ఉండబోతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నాయకులు ఒక్కొక్కరుగా ఫామ్ హౌస్ కు చేరుకుంటున్నారు. ప్రధానంగా జూబ్లీహిల్స్ లో ప్రచార వ్యూహాన్ని ఏ విధంగా చేపట్టాలి, ఎవరెవరు ఏ బాధ్యతలు స్వీకరించాలనే దాని మీద కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా ఇప్పటికే 40 మంది ఎవరైతే స్టార్ క్యాంపెయినర్ల లిస్టు విడుదల చేసినలో వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగించే విధంగా కేసీఆర్ వ్యూహం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కేసీఆర్ కూడా అవసరమైనప్పుడు ముఖ్య సమయాల్లో రోడ్ షోనా లేకుంటే బహిరంగ సభల్లో పాల్గొనడానికి అవకాశం ఉండే పరిస్థితి కనిపిస్తుంది. పార్టీకి చెందిన ముఖ్య నేతలు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇతర మాజీ మంత్రులంతా కూడా ప్రధానంగా రోడ్ షోలపై దృష్టి పెట్టాలని కేసీఆర్ సూచించే అవకాశం ఉంది. ముఖ్యంగా క్లస్టర్ల వారీగా ఓటర్లను ఎలా అప్రోచ్ కావాలనే విషయంపై క్లస్టర్ ఇన్ఛార్జీలకైతే ఈ మధ్యాహ్నం కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రధానంగా ముఖ్య నాయకులందరూ కూడా ఈ సమావేశానికి అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. మరిన్ని వివరాలు అయితే సమావేశం తర్వాత ఇంకా వివరాలు తెలిసే అవకాశం ఉంది. శంకర్, రైట్, థ్యాంక్ యూ సుభాష్.